வணக்கம். நான் உங்கள் பாலகிருஷ்ணன் பெருமாள், கோவை பாலி டிவிக்காக. உங்கள் பாலகிருஷ்ணன் இப்போ என்ன சொல்லுவாருன்னா, எல்லாத்துக்கும் ஒரு ஆசை இருக்குது, சினிமா ஆசைன்ட்டு. அதை நம்ம சினிமா ஆசைகளை இப்போ நிறைவேற்றுறதுக்கு இந்த யூடியூப் தளம் ஒரு சிறந்த முறையாக இருக்குது. அதை நான் ரொம்ப நம்புகிறேன். இதனால் மூலிமா இங்கே நிறையா பேர் விதவிதமான வீடியோஸ் எல்லாம் போடுறாங்க. இப்போ நம்ம கோயம்புத்தூரில் ரித்து ராக்ஸு உலக லெவலில் ஃபேமஸ் ஆகிருக்காப்புல. அதேமாரி ஆந்திராவில் நெல்லூர் குர்ராலு எல்கே என்டர்டெயின்மெண்ட் அப்படின்ட்டு பசங்க ஃபைட் சீனுகளவே படம் எடுத்து விட்டுட்ருக்காங்க. ஒவ்வொன்றும் பார்க்குறக்கு ரொம்ப ரொம்ப அருமையாக இருக்குது. அந்த வீடியோஸ் பார்த்திங்களா, அவங்களுக்கு இப்போதைக்கு சப்ஸ்கிரைபர் 7 லட்சம் வரப்போகுது. 5 லட்சம் ப்ளஸ் சப்ஸ்கிரைபர்னு சொல்லிட்டு இதில் வந்திருக்கு. இன்னும் கீழே பார்த்திங்களா 6,99,000 இருக்குது. 7 லட்சம் சப்ஸ்கிரைபர் வர போகிறாங்க. ஆனால் அவங்க உழைப்பு எப்படி அப்படின்னு சொல்லிட்டு இதில் பாருங்கள். அவங்க சொந்தமாகவே சண்டை ஃபைட் சீனை மட்டும் எடுக்கிறாங்க. ஃபஸ்ட்டு அவங்க எப்படி ஒன்றும் இல்லைங்க, வெறும் செல்லுலேயே வச்சு ஒரு படம் பண்ணி ஒரு ஃபைட் சீனுக்கு பண்ணியிருக்காங்க. அதையை பற்றி மேக்கிங் வீடியோவும் போட்டிருக்காங்க. இப்போ நீங்கள் அந்த வீடியோ பாருங்கள், இந்த கிராக் இந்த வீடியோஸ். మీరిద్దరూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. కొన్నాళ్ళు ఆడికైనా వెళ్ళిపోండి. మీ నాన్న గురించి నాకు తెలుసు, ఆయన మనిషి కాదు. నువ్వు ఎక్కడున్నా పసుపు గువ్వలతో ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరే కంగారు పడకండి, వీళ్ళిద్దరికి నేను. ఈ పెళ్ళి ఇళ్ళ సంతోషం కోసమా, మీ పంతం కోసమా? మీ గొడవల్లో నా బిడ్డ జీవితం బలైతే నేనైతే బతకలేను. ఓ కన్న తల్లిగా అడుగుతున్నాను, అర్థం చేసుకో బాబు. వీళ్ళని ఎక్కడికైనా పంపించేసి. అన్నిటికీ సిద్ధపడి మీ అమ్మాయి మెడలో తాలిగట్టానండి. బాలాజీ ఆవిడ చెప్తుంది కరెక్టే. మా ఇద్దరి మధ్య గొడవలో మీ ఇద్దరు నలిగిపోకూడదు. ఈ రాత్రికి వీళ్ళని ఊరు దాటిస్తాను. నిన్ను నమ్మెళ్తున్నా, నువ్వే దగ్గరుండి ఊరు దాటించాలి బాబు. ధైర్యంగా ఉండండి. అడగిపోయావే నిన్నే ఎడకెళ్ళెత్తున్నావు? పెళ్ళాన్ని సహధర్మచారణ అంటారు తెలుసా? అంటే నువ్వు చేసే ధర్మంలో సగం నేను కూడా చెయ్యాలా. నీ కూతుర్ని, దాని మొగుడిని, ఆ పోలీసోడిని, ముగ్గురిని ఓ చోటికి చేర్చిన. ఇప్పుడు చూపి నీ మగతనం. ఊళ్ళో పిల్లలందరూ మొగుళ్ళకే పుడతారు, నా కూతురు మాత్రం మొగోనికి పుట్టిందనుకున్నా. నీ మగతనం నాది. నిన్ను కొట్టినోడిని, నీ బిడ్డ మెళ్ళ తాళి కట్టినోడిని అడ్డంగా నరికే. పోయిన నీ పరువుని, నా కూతుర్ని తీసుకురా.
రే గిట్టిగా ఏరి ఏరి మారెడ్డి గారు ఏరి పిలవరా మీ ఆవిడ్ని ఎక్కడరా కనపట్లేదు మారెడ్డి గారు ఎక్కడ అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఫేస్ ఏమో శ్రీదేవి స్కెచ్ ఏమో పులందేవి ఒక్కొక్కరి తల్లి గడుగుతున్నాను బాబు మా అమ్మాయి పసుకుమార్ నువ్వే కాపాడాలి బాబు 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 బాబోయ్ వాట్ ఏ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ రే గిట్టిగా నీ పిల్లలు చాలా గొప్ప యాక్టర్ రోయ్ సినిమాలో ట్రై చేయి పిల్లలు డేట్స్ చూసుకుంటూ హ్యాపీగా బతికేవచ్చు నీకెదురే రౌడీజం డెకాయిట్ నా కొడక రేయ్, నీ టైం బాగుండి బతికిపోయావు. చా నా టైం బాగుంది కాదరా నీ టైం బాగలేక చెప్పడం నీ అవసరాల్లో ఒకటేమో అది నా రెస్పాన్సిబిలిటీస్లో ఒకటి వెపన్ నీ ఇంట్లో ఉంటుంది అది ఏం బెల్ట్ నా యూనిఫామ్లో ఉంటుంది గన్ బయటకు తీయకుండా ఉండటానికి ట్రైనింగ్ తీసుకుంటాడరా పోలీసుడు ఒక్కసారి తీసాడనుకో షోర్ షాట్ నో డౌట్ పుచ్చే పేలిపోద్ది ఏంట్రా నిన్ను కొట్టడానికి మన ఇద్దరు కొట్టుకోవడానికి నీ కట్అవుట్ సరిపోదురా నిన్ను కొట్టినట్టు బయట ఎవరికైనా తెలిసి నా మీద జోక్లో వేసి ఉంటారు నీకు తెలిసిన పని మాత్రమే చెప్తాను ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు వెళ్ళి పొజిషన్లో నిలబడు ఫాస్ట్గా వెళ్ళు ఏ కూతురు కోసం అయితే ఇదంతా చేసావో అదే కూతురికి మా కానిస్టేబుల్ బాలాజీతో ఈరోజు ఫస్ట్ నైట్ మా ఇంట్లో అడ్రస్ రాసుకో సుజాత నగర్ పోలీస్ క్వార్టర్స్ ఒక్కడవే వస్తానంటే ట్యాక్సీ పంపిస్తా మొత్తం మందుని వేసుకొస్తానంటే లారీ పంపిస్తా రా వస్తావా ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందిరా. ఇక నుంచి నువ్వే నా టార్గెట్. నిన్ను చంపిన తర్వాత దాని గురించి ఆలోచిద్దా. నిన్ను అడ్డంగా నరికి అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో ఎలా అడగట్టకపోతే నా పేరు కటారికిస్నే కాదా. ఇది నా మగతనం అంటే ఇప్పుడు మగాడని పిలుచుకున్నావు పేరు మార్చుకోవడానికి ప్రిపేర్ అయిపోరోయ్ కటారి కృష్ణ కాదు కొంగు చాటు కృష్ణ ఓకే பார்த்தீங்களா எப்படி எடுத்திருக்காங்கன்ட்டு இது இவங்களே சொந்தமாக எல்லாம் செட்டிங் போட்டு இவங்க எடுத்திருக்காங்க. ஸோ அதனோட மேக்கிங் வீடியோ எப்படி இருக்குன்னு பார்க்கலாமா? பாருங்க இதான் ஸ்டார்டிங்கில் இருந்து பார்க்கலாம். బాయ్ ఎలా చూసుకుంటాం సేమ్ అలాగే కెమెరాతో నీకు సంబంధం లేదు ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేదో సేమ్ యాజ్ ఇట్ పర్ఫార్మెన్స్ 3, 2, 1 యాక్షన్ కట్ 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 చాలు నాకు ఎలా చేస్తాను అలాగే చేస్తాను హే గైస్, నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్స్ ఫినోమో హనీ ట్రేడింగ్ యాప్. ఇందులో మనకు కావాలంటే బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్ వీటి స్టాక్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంచుకున్న స్టాక్ వాల్యూ కెమెరా ఇలా అవసరం చూడాలి నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు ఓకే కెమెరా నీకు ఇలా అవసరం అక్కడి నుంచి మోషన్గా వస్తుంది సో ఇక్కడ వాళ్ళు ఎంటర్ అవుతారు స్క్రీన్లో అర్థమైందా క్రియేట్ చేయలేదు సరే మంచి అక్కడి నుంచి నడిపించుకోరావాలి నేను కూడా నడుస్తూ ఉంటాను ఓకే మీరు అక్కడి నుంచి సేమ్ పర్ఫార్మెన్స్ చూడండి తెచ్చి అంటే అక్కడి నుంచి ఇలా తీసుకెళ్తాను ఓకే అక్కడి నుంచి ఇలా చూస్తుంటే అంటే ఫస్ట్ కప్పుగా ఉంటుంది దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అతను కొంచెం రిమూవ్ చేసి అలా చూస్తాడు కళ్ళు వాళ్ళ వైపు నీ ఫ్రేమ్ పెడతారు సారీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి ఇలా పెట్టుకో ఇలా తీసుకెళ్తావు ఇక్కడ ఆపుతావు సో అక్కడ ఇంత కనపడాలి ఎలా చూస్తాడు ఫైవ్ ఓకే సో కట్ అప్పుడు
అలానప్పుడు షావాదాన్ షావాదాన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావు కదా, ఈ పొజిషన్ ఉంటుంది. ఈ పొజిషన్లో అతని పోతా. ఓకేనా? ఓకే కదా, రెడీ కదా? ఓకేనా? వెనకాల డౌన్ యాంగిల్ ఉంటుంది. అక్కడ ఆర్టిస్ట్ ఇద్దరి దగ్గర కొంచెం నువ్వు ఈ పొజిషన్ ఉంటావు, నువ్వు ఈ పొజిషన్ ఉంటావు. నువ్వు జాగ్రత్తగా నువ్వు ఈ పొజిషన్ నేను రెడీ 3, 2, 1 యాక్షన్ అయిన తర్వాత ఇలా ఉంది కదా, కుర్చీ ఇలా ఉంటాయి, వెప్పని ఇలా చేతిలో పట్టుకొని అంటే ఇలా వెళ్ళాలి. మోషన్ లేదు, ఇలా వెళ్ళాలి. కానీ నీ ఇద్దరు ప్లేసెస్ మారాడు. పరి ఉంటున్నావు. రెడీ 3, 2, 1 యాక్షన్ అయిన తర్వాత ఇక్కడ పొజిషన్ పరి జలీలు యాక్షన్ అయిన తర్వాత ఇలా అర్థమైందా? వన్స్ మోర్ ఒకసారి ట్రై చేయండి. రెడీ? కెమెరా అయిన చెప్పని ఎరగొట్టుకున్న జాగ్రత్తగా. రెడీ 3, 2, 1 యాక్షన్. ఫస్ట్ మోషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మోషన్ వస్తుంది. వెంటనే గుద్దుకొని కింద పడతారు. కెమెరా కూడా తగ్గిపోతుంది. రెడీ 3, 2, 1 యాక్షన్. అదే అంత గ్యాప్ ఇవ్వండి, జస్ట్ అట్లా వచ్చాడు అదే, కానీ జస్ట్ కొంచెం మరి అంత గ్యాప్ కాకుండా కొంచెం బాగా వచ్చింది. ఇలా ఉంటాడు, ఇలా ఉన్నావు. ఇక్కడ రే మాట్లాడక వెప్పన్ ఏది పైన నుంచి నువ్వు ఇలా ఉంటావు, ఇక్కడ ఉంటావు. కొంచెం డౌన్ అలా ఉండాలి. కొంచెం కాలు దించు. ఇలా ఈ పొజిషన్లో ఉంటుంది. నువ్వు ఈ వెప్పన్ తీసుకొని సప్ప ఉంది చేసి స్పీడ్గా ఇలా పట్టుకో వెప్పన్. రెడీ 3, 2, 1 అంతే. అలా ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, ఫస్ట్ షాట్, సెకండ్ షాట్ నీది అది కత్తిదా. ఇది నీ వెప్పన. అలా వంగేసి ఉంటాడు కదా, ఈ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? వేగంగా అతను జరిగేస్తాడు. ఇది షార్ట్ ఇతను. ఓకేనా? సింగిల్ ఫ్రేమ్ మొత్తం జరగదు. ఓకేనా? శుభాన్ని నువ్వు ఇక్కడ పెట్టుకో ఫ్రేము. సింగిల్ ఫ్రేమ్ ఇక్కడి నుంచి మోషన్ జరుగుతూ ఉండాలి. రావడం స్పీడ్గా జరగాలి. రావడం చూడు, ఇప్పుడు చూడు. వెంటనే నువ్వు పెట్టాయి. ఒకసారి ఒక పర్ఫార్మెన్స్ చేయండి. ఊరికే డెమో. నీ వెప్పనేది అదే, నీ వెప్పన ఒరిజినల్ వెప్పన్. ఓకే, ఊరికే డెమో. 3, 2, 1 యాక్షన్. పట్టుకునేది రాంగ్ వచ్చింది. నువ్వు పట్టుకున్నది మీ టైమింగ్ కుదిరితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ టైమింగ్ కొట్టాలి. ఓకేనా? సాయిబాబా గుర్తుపెట్టుకోండి, వన్ అండ్ ఓన్లీ ఫైటర్, వన్ అండ్ ఓన్లీ షో మ్యాన్. వన్ మ్యాన్ షో, పొట్ట షో. ఎలివేషన్ ఇచ్చాను. రెడీ? పొట్ట ఊడిపోతున్నది. 3, 2, 1 యాక్షన్. ఏంద్రైడా కత్తిపడి పరీక్ష గ్రేటర్ అన్నమాట. ఓకే శుభాని ప్రేమ వచ్చి ఉండరా అక్కడ వాళ్ళు నేను అక్కడ పర్ఫార్మెన్స్ చెప్పా ఏం చేయాలో. నువ్వు ఫ్రేమ్ పెట్టుకొని మోషన్ తీసుకుంటే అంటే పరిగిస్తూ ఉంటారు, చేతులు పట్టుకో ఉంటారు. వీళ్ళ ఇక్కడ నుంచి నువ్వు క్లోజ్ చేసుకోవాలి. అంటే వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎంత అవుతారు. సో వీళ్ళని అక్కడ తీసుకెళ్ళాలి. అంటే డౌన్ ఫ్రేమ్ నుంచి అలా తీసుకెళ్ళాలి. నువ్వు కొట్టబాలి ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఫ్రేమ్ నువ్వు చెప్తా ఉన్నా. వాళ్ళకి 3, 2, 1 యాక్షన్ అనేప్పుడు హీరో పరిగిస్తూ ఉంటాడు. నేను ఆశీ భాష అంట. ఈ పొజిషన్ నేను ఉండాలి. నేను ఆశీ భాష అనగానే కింద నుంచి ఇలా వెళ్ళిపోవాలి. దూకే కత్తితో ఇలా తొక్కాలి. 3, 2, 1 యాక్షన్. ఇది బాగుంది. ఈరోజు మార్కులు కొట్టేసావు. వెంటనే బల్లి కొట్టేసి అంటే నువ్వు హీరో దూకుతాడు కదా, అప్పుడే నువ్వు అటాక్ అయిపోవాలి. అంటే వాడు దూకుతున్నాడు అనగానే నువ్వు ఇక్కడి నుంచి అటాక్ రావాలి. వాడు మిస్ అవ్వగానే పల్లి కొడుతుంది దాన్ని. అర్థమైందా? నువ్వు ఎలా దూకుతావు? దూకుతావు
జరుగు నువ్వు మెట్టకుండా స్పీడ్ ఉండాలా నువ్వు వచ్చి ఇక్కడ ఉంటావు. రెడీ 3 2 1 యాక్షన్ అయిన తర్వాత వచ్చే పొజిషన్ నేను హైట్ రాగా కానీ ఎట్లా వస్తే అట్లా ఫ్లోలో వెపన్ వల్ల ఇలా వస్తుంది. ఇలా చెప్పాలి ఫస్ట్ వస్తుంది చూడు ఎలా ఎక్కడాలంటే ఈ కారు ఇలా ఉండాలి వెపన్. చూడు ఒకసారి నీకు చూపిస్తా చూడు. రెడీ 3 2 1 యాక్షన్. ఇలా ఉండాలి కొట్టి పంచి కొట్టుకుని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వన్ ఆ పడిపోయిన వెంటనే వినయ్ వాడు వెళ్తుంటాడు మోషన్ పడ్డాడా ఉండదు కాలు దగ్గర వెళ్ళిపోవాలి. అతను ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ రెండోది తప్పని రెండోది దగ్గర కట్ చేస్తా. ఓకే షాట్ నెంబర్ 1 నేను ఎగురుతావు. షాట్ నెంబర్ 2 అమ్మని కింద నుంచి నువ్వు వెళ్తావు. షాట్ నెంబర్ 3 నువ్వు దీని మీద ఉంటావు. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత వెంటనే నువ్వు దూకాలి. షాట్ నెంబర్ 3 అని ఇలా ఉంది కదా నువ్వు దాని మీద ఎక్కావు. షాట్ నెంబర్ 3 నువ్వు ఇలా వస్తావు అన్నమాట. వెళ్ళినట్టు షాట్ నెంబర్ 3 ఇలా వస్తుంది దిమ్మని వస్తావు. ఓకేనా షాట్ నెంబర్ 3 ఇక్కడ 3 షాట్స్ అయ్యి ఇప్పటికి చెప్తాను. ఇక్కడ షాబాజ్ రా 3 2 1 యాక్షన్. జారిందా పాడి నుంచి ఏడుకు వచ్చిందిరా జారిందా పదిగోపా అదే బా రే సినిమాటిక్ వచ్చిందిరా. వెళ్ళిపోదు వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి ముందు వచ్చేయాలి. అక్కడ 3 2 1 యాక్షన్. కాలు ఇక్కడ ఉంటుంది దాన్ని లాగుతాడు సురు దాంతో మోసం చేయాలి. అటువైపు నుంచి ఫుల్ డెప్త్ అది ఓన్లీ నీకు లెక్క ఒకటే కనపడాలి. ఇది ఏమో ఉంటుంది లాగాలి అదే. 3 2 1 యాక్షన్. अरे क्या फ्रेंड कौन छोड़ता है అంటే ఏం ఇక్కడ పక్కన ఓకేనా ఇలా అటాక్ వస్తుంది. ఈ అటాక్ని నువ్వు ఇలా కింద పడిపోయి అర్థమైనా కింద పడి బల్లి కొట్టుకోవాలి. జస్ట్ రెడీయా ఇటు చూసుకొని వస్తుంది వెనకాల తిరిగి చూసుకొని వస్తుంటే వెపన్ ఇలా వస్తుంది. వెంటనే చేయి పట్టుకోండి ఇలా లాగ ఈ సైడ్ ఇలా అంత బాగా అంటే లాగలేదు. ఓకేనా 2 1 యాక్షన్. One, action,
ஏன்னா கழுதாரு முந்தா சொல்லிருக்கேன் நான் கொடுத்துருந்தேன். కెమెరా ఉండాలి ఇలా ఇక్కడ వచ్చి చెప్తుంటారు కదా అతను ఫోకస్ చేసుకో నువ్వు ఆఫ్ నీ ఎక్స్ప్రెషన్ తను చూసాడు ఆశ్చర్యంగా వెంటనే కలిపోతాడు డబ్బు చేసేది అన్ని ఇలా ముందుకు రావాలి నవ్వకు తనే చూడు ఓకే సౌండ్ పెట్టాలి 3 2 1 సౌండ్ వచ్చి ఇలా తిరుగు వెంటనే నేను వచ్చి ఇటు పక్కన నువ్వు ఇటు పక్కన అమ్మాయి ఓకేనా అర్థమైందా பார்த்தீங்களா எப்படி எடுத்திருக்காங்க. இப்போ அவங்கவங்க சினிமா ஆசைகள் வந்து இந்த யூடியூப் மூலிமா நிறைவேற்றிக்கிறாங்க. இந்த மாதிரி படங்கள்லாம் எடுத்து விட்றாங்க. ஸோ மனுஷனுக்கு ஆசைகள் நல்லா இருக்குது. அந்த ஆசைகளை இந்த யூடியூப் வந்து நிறைவேற்றுது. இதான் உண்மை. நீங்கள் கோவை பாலு டிவி மற்றும் கோவை பாலு டிவி ப்ளஸ்ஸை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள். இதுபோல் வீடியோஸ் எல்லாம் நிறைய வரும். இவங்கெல்லாம் பார்த்தீங்கன்னா கஷ்டப்பட்டு ஹார்டு ஒர்க் பண்ணி படம் எடுத்து விட்றாங்க. அவங்களுக்கெல்லாம் ஆதரவு தாங்க. அப்புறம் ஒன்றுங்க, யூடியூபர்ஸுக்கெல்லாம் சொல்லிக்கிறது என்னென்னா, இந்த மாதிரி வந்தால் காப்பிரைட் கிளைமும் வர்றதில்ல, காப்பிரைட்ஸும் வராது. ஸோ இந்த மாதிரி எடுத்து மற்ற வீடியோஸுக்கு ரிவ்யூ கொடுங்க. மறக்காமல் கோவை பாலு டிவியை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள். இது உங்கள் சேனல். இவங்க பசங்களாம் நல்லா எடுக்கிறாங்க. அடுத்து ஒரு பிகில் படத்தோட விஷயத்தை பாருங்கள். பிகில் படம் எப்படி எடுத்திருக்காங்கன்ட்டு. அது நம்ம நெல்லூர் குர்ராலுன்னா குதிரைகள் அப்படின்னு அர்த்தம். டைரக்டர் வந்துங்க, அந்த டைரக்டர் சொன்னது கிரண், அவர் தான் டைரக்டர். பாருங்கள், நம்ம విజయ్ పడతారు. నేను ఉదాహరణకి ఒక స్టాక్ వాల్యూ పెరుగుతుందని 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో మై ఫోర్కాస్ట్ వాస్ కరెక్ట్. ఇప్పుడు మనం గెలుచుకున్న మనీని పేటిఎం ద్వారా కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో మినిమం డిపాజిట్స్ 350 రూపీస్. మీరు இவர் தான் டைரக்டரு கிரண். இது விஜய் படத்தோட ஃபைட் சீன் எப்படி எடுத்திருக்காங்க பாருங்கள். మనసున పెంచు మంచి
మంచుతనం విజయించు స్వార్థ గుణం జ్యోతిని వెలిగించు సాధించు నీ ఆశయ సాధన ఫలించు ఇలలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా నరులే వెలుగును కనలేరు దేవుడు కలడని మరిచేరు ఆహా ఓహో விஜய் படத்தோட ஃபைட் சீன். మైకేల్ తల్లి రా. ఓకే తీసుకుపోండ్రా. రాండా వెళ్దాం. ఉంటే చేస్తాడు. తర్వాత చూసుకుందాం రాండా. వెళ్తానంటే వెళ్ళు. మిగతా లెక్కనే టీతో సరి చేసుకుంటాను. ఇంకా కుదిర్చాడు కదా మా నాన్న నీకు. అది టాయిలెట్ మాస్ కోట్ వేసుకుని కోచ్గా నుంచోవడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా. కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న. ప్లేయర్స్ కంటగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాషా. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్ళగా మనకు కొంచెం దూరం అయిపోయింది. కానీ శాతలన్నీ ఎమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నాం, పవర్
పవర్లో ఉన్నావు ఈ గిల్లి కిచ్చుకెళ్ళి ఆటలు ఆడావనుకో నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాను సంజే నువ్వు పాటలకి భయపడ్డాడన్నా రాజపాటని మాత్రమే చూసావు మైకల్ రాజపాటని చూసావే అనుకో దెబ్బకి எப்படி எல்லா படம் எடுத்திருக்காங்க பார்த்தீங்களா? இப்போ டிக்டாக் போனதுலேருந்து எல்லாமே யூடியூப் பக்கம் வந்துட்டாங்க. எல்லாருமே யூடியூபர்ஸ் ஆகிட்டாங்க. கிரியேட்டிவும் நல்லா பண்ணுறாங்க, சினிமாவோட மிஞ்சின மாதிரி. ஸோ இந்த மாதிரி நம்ம தமிழ்நாட்டு பசங்க எப்போ பண்ணுவாங்க? நெல்லூர் குர்ராலு அவங்க டீமுக்கு அவங்களுக்கு என் வாழ்த்துக்கள். கோவை பாலு டிவி மற்றும் கோவை பாலு டிவி ப்ளஸ் லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ணுங்கள். சப்ஸ்கிரைப் பண்ணும்போது பெல் பட்டனை அமுத்துறதுக்கு மறந்துடாதீங்க. ஆல் பட்டனை அமுத்துங்க. இதை பார்த்து என்ஜாய் பண்ணிங்களா? இன்னும் அடுத்த வீடியோவில் நம்ம மீட் பண்ணுவோம். நன்றி, வணக்கம். உங்கள் பாலகிருஷ்ணன் பெருமாள், கோவை. முற்றிலும் ஒரு பொழுதுபோக்கு சேனல் இது கோவை பாலு டிவி. இது ஒரு யூடியூப் சேனல். இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள்.